నిన్న ఏం జరిగిందో నాకు తెలియదు. నడుచుకుంటూ వస్తున్నాం, మాట్లాడుకుంటూ వస్తున్నాం. వర్క్ చేస్తున్నప్పుడే నాకు ఆయాసం స్టార్ట్ అయిపోయింది. నాకు తెలియకుండానే నాకు ఆయాసం స్టార్ట్ అయ్యి అసలు నేను బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను. బాగా నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకో నేను బాగా నీరసం అయిపోయాను. అట్లా నడుస్తూ ఉండగానే ఒక పెద్ద క్యాకేసి పడిపోయానంట. నోట్లో నుంచి నొరగ గారింది. తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేశారు. కూర్చోలేని పరిస్థితి. ఈ హ్యాండ్, ఈ చెయ్యి, ఈ లెగ్ రెండు అసలు ఒక గంట సేపు స్పర్శ తెలియలేదు. అన్న వచ్చి నన్ను కారులో ఎక్కించి కూర్చోబెట్టిన అరగంట కూడా నేను ఎక్కడున్నానో నాకు అర్థం కాలేదు. ఆ రోజు ఎందుకో వాళ్ళు నాతో పాటు వచ్చారు. సన్నీ అన్న కూడా దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే ఎవరు లేకపోతే నేను ఏదైనా సజీవంగా ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా పరిస్థితి, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను నాకు తెలుసు. కాబట్టి తన పిల్లల్ని దేవుడు అన్నట్టు విడిచిపెట్టేవాడు కాదు. కొన్ని దినాల నుంచి నేను ఒకే రూమ్లో ఉంటున్నాం. మేము ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేసాం కలిసి. రోజు నైట్ బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుని పడుకున్నాం. రోజు అలానే దాన్ని మేము అలవాటు చేసుకున్నాం. అప్పటి నుంచి కొన్ని శోధనలు మేము చూస్తున్నాం. ఎందుకంటే వాడు స్టాప్ చేయాలని చూస్తున్నాడు. బట్ వీ విల్ స్టాండ్ ఫర్ ద జీసస్. మేము దేవుని కోసం నిలబడతాం. దేవునికి ఏదో ఉన్నతమైన ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు అనేకమైన ఆపదలను తప్పిస్తున్నాడు. నా కోసం ప్రార్థన చేసిన అంకుల్కు, ఆంటీకి, సంఘస్థులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎబినేజర్ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఒక చిన్న స్ట్రీట్స్ అందరూ నుంచి వస్తున్నాడు, చీకటి అనమాట. అది అలా రోడ్డు మీద పడుకుని ఉన్నాడు, బ్యాగ్ ఒకటే ఉంది. సో అక్కడ ఒక ఇంగ్లీష్ ఆవిడ, ఇంటి పక్కన ఆవిడ మనోడు గట్టిగా పడిపోయినప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఆవిడే అంబులెన్స్కి కాల్ చేసి అంతా మాట్లాడింది. అసలు సిచ్యువేషన్ చూసినప్పుడు మనోడికి స్నోరింగ్ వచ్చేస్తుంది. అసలు ఏమీ నన్ను కూడా గుర్తుపట్టలేదు. రైట్ హ్యాండ్ నాకు పని చేయట్లేదు అంటున్నాడు. ఎక్కి కూర్చోబెడుతున్నా అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. కళ్ళేమో అలా బ్లింక్ కూడా చేయట్లేదు. నాకు భయం వేసింది. అసలు ఏమవుతుంది, ఎలా ఉందంటే రెస్పాండ్ అవ్వట్లేదు. నా చేయి పని చేయట్లేదు అంటున్నాడు. అలా బలవంతం అలా లేపి కార్లో కూర్చోబెట్టి ఆ ఏసీ ఆన్ చేసి మనోడు అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. వెంటనే తన సిచ్యువేషన్ చెప్తే వాటర్ అది హెడ్ మీద పోసేయమన్నాడు. తను చెప్పినట్టు హెడ్ మీద పోసినప్పుడు కొంచెం రెస్పాండ్ అవ్వడం. తర్వాత తను వచ్చి పల్స్ చూసి బాగానే ఉంది, పల్స్ బాగానే ఉంది, కానీ చాలా వీక్ అయిపోయాడు అని చెప్పి వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న షెల్కి వెళ్ళి ఆ గ్లూకోజ్ అది పట్టి తను ఇంకా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యి, అదే దేవుడు కార్యం ఏంటంటే ఆ సమయానికి నేను అసలు ఆ ప్లేస్ రాను. 10:40 ఇంటికి వచ్చేవాడిని. ఆ రోజు 11:40కి నేను అక్కడే 6 minutes దగ్గరలో ఉన్నాను. అలాగే మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చి అంబులెన్స్ రాకపోయినా సరే తను అక్కడికి వచ్చి మొత్తం తన సిచ్యువేషన్ అంతా చూసి డేంజర్ ఏం లేదు అని చెప్పి ఈరోజు ప్లే చేస్తుంటే వీడియో పెడితే మనోడు అంటున్నాడు అసలు నైట్ సిచ్యువేషన్కి చాలా రికవర్ అయిపోయాడు.